ఉంది పరిస్థితి ఇక్కడ ఓటింగ్ సెక్షన్ ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతోంది. పోలింగ్ కూడా బాగా నడుస్తూ ఉంది. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళ దౌర్జన్యం ఎక్కువైంది. కాంగ్రెస్ గుండాయిజం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళ గుండాయిజాన్ని మేము చాలా గట్టిగా ఎదుర్కొంటున్నాము. ఎక్కడ కూడా తగ్గేదే లేదు. వాళ్ళ యొక్క గుండాలు ఇప్పుడు మీరు అక్కడ చూస్తే కాంగ్రెస్ వాళ్ళ జనాలు ఎక్కువ నిల్చుంటారు. ఎందుకు నిల్చుంటారో తెలియదు. పోలీసు వాళ్ళు కూడా వన్ సైడ్ గానే మాట్లాడుతున్నారు. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. బీజేపీ వాళ్ళ టేబుల్ పైన ఒక్కరు కూడా కూర్చొనివ్వట్లేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళ టేబుల్ పైన కొన్ని వందల మంది నిల్చున్నారు. మీరు ఒక్కసారి అక్కడ విజువల్స్ చూపిస్తే తెలుస్తుంది. అక్కడ నుంచి అక్కడ దాకా వందల మంది ఉన్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళని ఏమనట్లేదు. కానీ మా బీజేపీ టేబుల్స్ పక్కన మాత్రం ఒకరు కూడా కూర్చొని ఇవ్వట్లేదు. ఇది ఒక రకంగా పక్షపాత ధోరణి పోలీసులు వ్యవహరిస్తున్నారు. పోలీసులు ఖచ్చితంగా అందరినీ కూడా సమానంగా చూసి అక్కడ టేబుల్స్ ఇక్కడ టేబుల్స్లో ఉన్నటువంటి జనాలందరినీ కూడా కంట్రోల్ చేసి ఓటింగ్ ప్రశాంతంగా జరిగేటట్టు చూడాలా. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే పనిని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి నేను ఈసీకి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడానికి మేము ఇప్పుడే ఆలోచన చేస్తున్నాము. ఇది కానీ ఇట్లాగే సాగితే అక్కడ కాంగ్రెస్ వాళ్ళని కంట్రోల్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఈసీకి కంప్లైంట్ ఇస్తాం. దాంతోపాటు మేజర్ ఇష్యూస్ మా టేబుల్ పైకి వచ్చినారు. బీజేపీ టేబుల్ పైకి వచ్చి మా పైన దౌర్జన్యం చేసినారు. వచ్చారమ్మా టేబుల్ దగ్గరకు వచ్చి దౌర్జన్యం చేశారు. గట్టిగా మాట్లాడారు. మేము వాళ్ళకు కూడా ధీటుగా సమాధానాలు చెప్పాం, కౌంటర్ ఇచ్చాం. ఏమన్నారు మిమ్మల్ని? మీరు ఇక్కడ ఇట్లెందుకు కూర్చున్నారు, ఇదెందుకు పెట్టారు, అదెందుకు పెట్టారు అనేసి అడిగారు. ఓటర్ ఎవరు ప్రాబ్లం ఉంటే చూపెట్టు. వాళ్ళ దగ్గర అయితే జెండాలు అవి పెట్టుకున్నారు. జెండాలు పెట్టుకున్నారు. మా దగ్గర ఏమైనా పెడితే ఇట్లా దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇక్కడ మొత్తానికైతే అంటే పార్టీల మధ్య వాళ్ళు ఒక టీషర్ట్లు వేసుకున్నారు. టీషర్ట్లు వెనుక కాంగ్రెస్ అభ్యర్థి సీరియల్ నెంబర్ 2 కనిపించేటట్టుగా టీషర్ట్లు వేసుకున్నారు. ఆ విజువల్స్ మీకు చూపిస్తాను. ఆ విజువల్స్ పెడతాను మీకు. ఆ సీరియల్ నెంబర్ వెనక ముందేమో కాంగ్రెస్ జెండా కనిపించేటట్టుగా సింబల్స్ పెట్టుకున్నారు. దానిపైన మేము అభ్యంతరం చెప్పాం. అబ్జెక్షన్ చెప్పినందుకు మా పైన రూల్స్ ఉల్లంఘన జరిగింది. 100% రూల్స్ ఉల్లంఘన జరిగింది కాంగ్రెస్ పార్టీ ద్వారా. పోలీసులు కూడా వాళ్ళకే కుమ్మగాస్తున్నారు. పోలీసులు అండ్ మిగతా యంత్రాంగం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మరి అధికార పార్టీ ఉంది కాబట్టి అట్లా చేస్తున్నారో లేదో తెలీదు. బీజేపీ పార్టీని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఓటు వేయదలుచుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు భయపెడుతున్నారు. ప్రశాంతంగా ఓటింగ్ జరగాలి అంటే కాంగ్రెస్ వాళ్ళని కంట్రోల్ చేయాలి. రైట్. ఏదేమైనప్పటికీ కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకునే విధంగా ఉండాలి తప్ప ఇక్కడ భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు ఉండకూడదు అనేది పోలీసులు కూడా ప్రాథమికంగా తెలుసుకుని అందరినీ కూడా కంట్రోల్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఎందుకంటే మహిళలు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది. టేబుల్ దగ్గర చాలా మంది గుంపుగా ఉంటున్నారండి. అయినా ఏమనట్లేదు. మా టేబుల్ దగ్గర ఒక 2-3 కనబడితే అతను టేబుల్ చైర్స్ తీపిస్తున్నారు, కూర్చోమంటున్నారు. అంటే బీజేపీ ఇట్లా చేస్తున్నారు వీళ్ళు. ఎంతే కనిపిస్తుంది ఒకసారి అక్కడ చూడండి. మా టేబుల్ దగ్గర ఇంతమంది ఉంటే వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు మమ్మల్ని. సో ఇక్కడ అంటే కొంతమంది లోకల్గా ఉన్న వాళ్ళు కొంతమంది వెనక ఏదైతే అభ్యర్థి సంబంధించినటువంటి ఆ నెంబర్ కూడా టీషర్ట్లకి వేసుకుని తిరుగుతున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన గుర్తు కూడా ఆ టీషర్ట్ మీద ఉండేలాగా ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా ఇక్కడంతా చూపిస్తూ ఉన్నారు. ఇక్కడంతా ఓటింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు కూడా చిన్న ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు.